వచ్చి నిత్యజీవమునకు ఏమి ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగారు. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడవై నీవు జీవంలో ప్రవేశింపబోనైన ఆజ్ఞలను కైకొనమని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాయం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నీవు వలె నీ పొరుగువాని ప్రేమించవలెనని అనున్నవియే అని చెప్పాను. అందుకు ఆ యువకుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొలువయ్యమని ఆయన అడిగాను. అందుకు ఏలకు నీవు పరిపూర్ణ వడగొట్టుటకు కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. దేవుడి వాక్యము దీవించుగాక. ఈ సమయంలో దేవుడు గడిచిన దినాల్లో మీ జీవితంలో ఏదైనా కార్యం జరిగించినా, లేదు నేను దేవుడిని స్తుతిస్తాను అనుకున్నా, మీరు మీ సమయాన్ని సద్వినియోగం